అంటే బిఫోర్ గోయింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఆ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు సో మీకు ఒక అంటే రఫ్గా అనిపించుంటుంది కదా, సో మనం ఎలా ఏం చేసుకున్నా కానీ సో ఇన్ని వీక్స్ అయితే ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీకు మీరు చెప్పుకోవడం కానీ ఒకటి ఉండి ఉంటుంది కదా, సో మీకు అలా అనిపించిన ఎన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారు? అలా ఏమనుకోవాలా, అలా ఏమన్నా గో విత్ ద ఫ్లో. వాహ్, ఎప్పుడైనా గో విత్ ద ఫ్లోనే, ఇప్పుడు కూడా అంతే. మోస్ట్ లైక్లీ చూద్దాం, ఈ గో విత్ ద ఫ్లోలో పెద్ద హీరోతో అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే లైన్లోకి వస్తుంది. మేబీ ఇట్ విల్ హ్యాపీన్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇద్దరు హీరోతో చూద్దాం. మొత్తానికైతే బండి పట్టాలెక్కింది. అక్కడ తప్పినా కానీ అక్కడికన్నా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, మీడియా అక్కడి నుంచి వచ్చాక ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇది మోర్ ఎంటర్టైనింగ్, ఇది బాగా రీచ్ అవుతుంది. ఈ బాగా క్లిప్పింగ్స్ వేసుకుని షార్ట్స్ వేసుకుని ఈ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బాబోయ్ ఏంద్ర స్వామి ఏంటిది అనుకుంటున్నా. అంటే మీరు ఓన్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటర్వ్యూస్ తోనే అయిపోతుంది అనమాట. అసలు ఫోన్ ముట్టుకుని ఒక వీడియో చేయలే. ఓకే, అంత టైం ఎక్కడ ఉందిలేండి బయటకు వచ్చింది, గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. అంటే యూజువల్గా అయితే బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఏ కంటెస్టెంట్స్ అయినా కానీ ఈవెన్ విన్నర్స్ అయిన వాళ్ళైనా కానీ సో తర్వాత వాళ్ళ ఫేమ్ కానీ ఏదైనా కానీ 1 year వరకు నడుస్తుంది. అవును, ఆ తర్వాత అనేది నడవదు అనేది మీకు తెలుసా? అన్నారు జస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్. అయితే ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళకేమో పెద్దగా ఫరక్ పడలేదు, ఆల్రెడీ వాళ్ళ కెరియర్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు, వచ్చారు వెళ్ళారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మొత్తం సీజన్ అంతా ఉండి ఫైనల్స్కి వెళ్ళి అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ 1 year వాళ్ళ ఫేమ్ ఎంజాయ్ చేశారు, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అవుతారు. ఈ బ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాచ్ని మర్చిపోతారు కదా. ఇట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ, అంతే మర్చిపోతారు. నేను అందుకని ఈ 1 week 10 days ఇప్పుడు వెళ్ళక ముందు బజ్లో ఉన్నా, అంటే బేబక్ వెళ్తుంది వెళ్ళినాక ఉన్నాను, బయటకు వచ్చాక అరే బేబక్ వచ్చేసింది బేబక్. ఇప్పుడు నేను ఇంత బజ్లో ఉండేదాన్ని కాదు, ఇఫ్ ఐ వాజ్ నాట్ బయటికి రాకపోతే ఇంత మీరు డిస్కస్ చేసుకునేవాళ్ళు కాదు. సో నాకేమైందంటే యాక్చువల్లీ అది ఒక ప్లస్ అయింది. ఎందుకో చెప్తా, వెళ్ళే ముందులో 10 days బజ్లో ఉన్నానా, వెళ్ళిన తర్వాత 1 week ఉన్నానా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో 2 weeks ఉంటానా. అంటే కంటిన్యూస్గా బేబక్ అనే పదము తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 రోజులు మారుమోగిపోతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మాత్రం బేబక్ అని కొట్టగానే వచ్చేస్తున్నాయి. సో నేను ఎప్పుడో ఒక 2 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాననుకో, ఈ కంటిన్యూడ్ బజ్ అనేది ఉండేది కాదు, ఆగిపోయేది కదా. సో ఐ వాజ్ దేర్ 1 week ఉంది, 2 వారాలు ఉంది, అది నడుస్తూ ఉండేది, బయటకు ఎప్పుడో వచ్చేదాన్ని. కానీ నాకేమైందంటే వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరికీ క్యూరియస్గా ఉంటుంది, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉన్నారు, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, వీళ్ళ బిహేవియర్ ఏంటి, అది బాగా చూస్తారు ఫస్ట్ 1 weekలో. సెకండ్ వీక్లో రిలాక్స్ అవుతారు, మీకు తెలుసు కదా ఏదన్నా. మళ్ళీ లాస్ట్లో బాగా చూస్తారంట. నాకు బిగ్ బాస్ లవర్సే చెప్పారు, బిగ్ బాస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళే చెప్పారు, ప్రతిరోజు అంత టైం ఉండదు మాకు, సో వీకెండ్ షోస్ బాగా చూస్తాం, వీకెండ్స్లో చూస్తాము, అండ్ దాన్ని స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తాం, అండ్ దాన్ని మళ్ళీ ఎండింగ్లో చూస్తాం. సో నువ్వు స్టార్టింగ్లో కనపడ్డావు కాబట్టి నువ్వు బాగా రీచ్ అయిపోయావు, ప్లస్ నువ్వు వచ్చే ముందు బాగా గొంతులైపోచ్చావు. సో ఆ వీకెండ్ ఎపిసోడ్స్లో బాగా అనిపించానంట, నా గేమ్స్ కానీ నేను కానీ నాగార్జున గారితో మాట్లాడింది కానీ నిఖిల్ మీద నేను ఇరుచుకుపడింది కానీ. ఒక 3 days అయితే దుమ్ముదులిపి వచ్చాను, అదే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో ఫస్ట్ డే చేస్తుంటే బాగుండేదని. సో ఈవెన్ టీమ్ వాజ్ ఆల్సో ప్రాబ్లీ థింకింగ్, అరే ఇవిడ జస్ట్ నౌ షీ స్టార్టెడ్ టు ఓపెన్ అప్, అంతలోకే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందని. సో అది మన డెస్టినీ, చూద్దాం. ఇఫ్ మీ మీడియా అందరూ అబ్బో బేబక్క గురించి తెగ బజ్లో పెట్టారనుకో, మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీఈస్ ట్రెండింగ్ అవుట్ సైడ్ ఆల్సో, షీఈస్ మళ్ళీ రీఎంట్రీ టైప్ ఉందనుకో బాగుంటుంది కదా. ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా? రీఎంట్రీస్ 5 ఉన్నాయి, ఎందులో దాంట్లో పంపిస్తారేమో అని అనిపిస్తుంది, చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 5 ఉండబోతున్నాయి అనుకుంటా, అదే దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. నాకు తెలియదు, వాళ్ళు చెప్పరు కదా ఇది. ఒకవేళ ఉంటే నా ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పాను, చూద్దాం, ఉంటే వెళ్దాం. ఇంతకు మొత్తానికైతే యుఎస్కి అంటే మొత్తం తర్వాత బ్యాక్ టు యుఎస్ ఎందుకు వెళ్తా, వెళ్ళిపోమనే ఏంటి అంటే నార్మల్గా అడుగుతున్నా. చెప్పింది చాలు, నేను ఇక్కడే ఉంటా, ఈడనే పనులు చేస్తా, మస్తు సినిమాలు ఉన్నాయి, తెలంగాణ కూడా అసలు బరాబర్ నేర్చుకుంటా, తెలంగాణ శకుంతలక్క లెక్క తమ్మి పైసలు తెచ్చినావా అట్లాంటి రోల్ కొడతా, మామూలుగా ఉండదు, అదిరిపోవాలి, పిచ్చెక్కిపోవాలి, మైండ్ బ్లాక్ అవ్వాలి డైరెక్టర్కి. అంటే మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా మీకైతే ఉంది? నేను 20 movies చేశానమ్మా, 20 సినిమాలు చూసావా, ఆ చూపు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కి తెలీదు, వాళ్ళకి తెలవాలని పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా. సూపర్, అది 20 ఫిలిమ్స్ అంటే అది 20 చేశా, కానీ ఇప్పుడు నీకు తెలవదులే చాలా వరకు. అండ్ మీకు ఇష్టమైన రోల్ అంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, సో డ్రీమ్ రోల్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని? పోలీస్ ఆఫీసర్
ఎందుకండి అక్కడ పోలీస్ కరాటే ఫైట్లు చూసావా నువ్వు? యా చూసాం. అలాగే చేయాలి అంతేనా? అంతే. అక్కడ కియా కియా అన్ని చేశారు సార్, చూసారంట అంటున్నారు. చూసారమ్మా నీ కరాటే చూసారా? అది ఇంతకు బిగ్ బాస్ లోకి 1 వీక్ వెళ్ళేసి వచ్చారు. అవును. రెమ్యునరేషన్ ఎంత ఏంటి? నేను చెప్పకూడదు అది. సర్లే చెప్తానులే. చాణక్య యా చాణక్య అడిగితే చెప్తా. చెప్పనా? ఖచ్చితంగా. చెప్పానా నీకు? నువ్వు క్యాచ్ చేయలేదు. నేను నీకు చెప్పాను. కెమెరా నువ్వు అటు అటు చూడు, ఇంకేం తెలుసుద్ది? కెమెరా ఆన్ చేసి వదిలేసాడు. అసలు నన్ను చూస్తున్నాడు. కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఆవిడ ఏం చెప్పిందని చోట్ల. కానీ అదేంటంటే చెప్పా కదా, అది ఆ అమౌంట్. కానీ ఎంత స్మార్ట్ తెలుసా మీరు? అసలు చెప్పానని చెప్పేసి మాట రాకుండా కూడా మీరు చెప్పేశారు. చెప్పా నువ్వే అలా. మరి అందుకనే అన్ని పదిలంగా ఉంచుకోవాలి. ఎప్పుడు అన్ని పని చేస్తూ ఉండాలి 24/7. చెవులు, కళ్ళు, ఒళ్ళు. ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళైతే స్లో మోషన్ లో పెట్టుకుని అక్కడ బేబక్ ఎంత చెప్పింది అని పొద్దున వరకు దొల్లుకుని వాళ్ళు ఎత్తుకుంటారు. చిచ్చి ఈవిడంత మోసగత్త అనుకోలేదు. అంటే మీరు చెప్పింది తప్పనా? ఏమో చూడు, నువ్వు తర్వాత వెళ్ళి చూడు, ఎపిసోడ్ చూసుకో. చూడాలి. బిగ్ బాస్ బస్ ఎలా అనిపించింది ఏంటి? బజ్ అంటే బయట బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బయటకు వచ్చి అర్జున్ గారు. అర్జున తను వెరీ స్వీట్. కాకపోతే ఒక బజ్ హోస్ట్గా తను ఇంకా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా. అంటే అర్జున్ నాకు అనిపించింది, నిజంగానే చెప్తున్నా, మీరు కొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ డిప్రెస్డ్గా బయటకు వస్తున్నాం. అంటే బయటకు వచ్చే వాళ్ళనే కదా ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేసేది. సో మీరు ఆ స్పిరిట్ని బయటకు తీసుకురావాలి. కొద్దిగా చీర్ అప్ చేసి కవర్లు చెప్పించి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అది మొత్తానికైతే. సో అక్కడ బజ్లో మీరు అనుకున్నట్టు ఓపెన్ అవ్వలేదు అనమాట. తను ఓపెన్ అవ్వాల, కొంచెం రిజర్వ్డ్గా ఉండే. తను కొంచెం ఇంకొంచెం బాగా సరదాగా చేస్తే బాగుంటుంది. సీరియస్గా చేసే బదులు యాంకరింగ్ కొద్దిగా ఆన్ లైటర్ నోట్ చేస్తే బాగుంటుందేమో. లైక్ సంథింగ్ లైక్ ఓకే బేబక్క అలా కొంచెం ఫన్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మరి అయితే చేయలేదా ఎంటర్టైన్? చేశానా అనుకున్నారా? మేము అదే అనుకున్నాం, మేము కూడా అదే అనుకున్నాం. మీరు చేసే ఉంటారు అని సంథింగ్ లైక్ దట్. బట్ హీస్ స్వీట్, హీస్ నైస్, గుడ్ లుకింగ్. బట్ యాజ్ ఎ హోస్ట్ కొంచెం ఆ కామెడీ, కొంచెం ఆ స్పాంటేనియస్గా ఏదన్నా మాట్లాడి గెస్ట్ని చియరప్ చేస్తే బాగుంటుంది అని. లైక్ ఆదిత్య అలా, సారీ చాణక్య అలా అయితే ఇది చేస్తున్నాడు. రైమింగ్లోనే చెప్పా, వేరే చెప్పలేదు. చాణక్య అలా అయితే చియరప్ చేస్తున్నాడు అట్లా. కానీ ఒకటి ఫ్రాంక్గా నేను బిఫోర్ వెళ్ళే ముందు చెప్పాలనుకున్నా, మా ఫ్యామిలీ వల్ల అయితే మీరు బయటికి రావడం అనేది కూడా అస్సలు చాలా బాధపడ్డారు కూడా. మా సిస్టర్ నిజంగా మా సిస్టర్ అయితే చెప్పిందనమాట, అరే బేబక్క బయటకు వచ్చేసిందిరా అంటే ఏమైంది ఏంటి అని చెప్పేసానంటే ఎలిమినేట్ అయిపోయిందిరా అనేటప్పటికి అరే సో కారణం కూడా లేదు పెద్దగా. అదే పెద్దగా కారణం కూడా లేదు. ఏమన్నా అంటే మీకు ఇష్టం లేని పదం ఒకటి చెప్పింది, అదే కుక్కర్ వల్ల అని చెప్పేసి అనేటప్పటికి నేను ఫాలో అవుతున్నా కాబట్టి అర్థమైపోయి సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఆయన ఇండైరెక్ట్ గా అన్నారు నాగార్జున గారు ఆ వీకెండ్ ఎపిసోడ్ లో, ఆ కుక్కరే నీ కొంపం వచ్చినట్టు ఉందిగా కుక్కర్ అని. అది సో మొత్తానికైతే మన బిగ్ బాస్ సంగతులు కానీ 1 వీక్లో మీరు అనిపించింది మీరు చేసి వచ్చారు. ఒక రియల్ ఫేస్, మీకంటూ మాస్క్ ఏం వేసుకోలేదన్నమాట నిరూపించేశారు అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీకు బోల్డ్ అనే ఆఫర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాస్కే వేసుకోలేదు, నేనుగా ఉన్న ఒక నెగిటివ్ ఇమేజ్తో అయితే నేను బయటికి రాలేదు చాణక్య. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలామంది కొంతమంది అయితే నెగిటివిటీతో బయటకు వస్తారంటే నేను పాజిటివ్గా బయటకు వచ్చా. ఇంకా ప్రజల అభిమానం పెరిగింది, నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ ఆల్సో. తొందరలో 1 మిలియన్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ అండ్ థ్యాంక్ యూ చాణక్య. నైస్ టు మీట్ యూ. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. యా సూపర్బ్. సో గైస్, అది మన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా అదే ఎనర్జీతోనే ఉన్నారు. సో అలాగే మనం ఎంకరేజ్ చేద్దాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.